వామన 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో కన్నడ నుండి తెలుగులోకి డబ్బై ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. బోత్ తెలుగు డబ్బింగ్ అండ్ సాంగ్స్ కూడా 2 చాలా పూర్‌గానే ఉన్నాయి. ఏదో చూస్తే చూస్తారు లేకపోతే లేదు అన్నంత కేర్‌లెస్ ఎఫర్ట్‌ని పెట్టారనిపిస్తుంది తెలుగు డబ్బింగ్ మీద. ఇక చూసాక నాకైతే మహా బోరింగ్‌గా ఉందండి మూవీ. రొటీన్ యాక్షన్ ఫిల్మ్. చనిపోయిన స్నేహితుడిని ఎవరు చంపారో వాళ్ళని చంపడానికి వెళ్ళడం అనే పాయింట్‌తో స్టార్ట్ అవ్వడానికే చాలా టైం పట్టింది. అప్పటి వరకు హీరో ఎలివేషన్, టైటిల్ సాంగ్, హీరోయిన్ ఎంట్రన్స్, హీరోయిన్ ఒక ఇంట్లో ఒప్పించే ప్రయత్నం, మళ్ళీ సాంగు, మళ్ళీ లవ్ సీన్సు, ఇక మెయిన్ స్టోరీ మొదలయ్యాక ఆ మిత్రుడి మరణం పక్కకు పోయి సరుకంటారు. మళ్ళీ అదే రొటీన్ అండ్ అన్‌ఇంట్రెస్టింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు చూడాలని. సెకండ్ హాఫ్‌లోని డ్రామా కానీ, ట్విస్ట్‌లాగా చూపించే ప్రయత్నం చేసిన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో రివీల్ చేసే ఫ్లాష్ బ్యాక్ కానీ, తన తండ్రినే చంపమని పంపించే ఎమోషన్ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కూడా లవ్ సాంగ్, క్లైమాక్స్‌కి అదే హీరోయిన్ అండ్ హీరో వాళ్ళ అమ్మ కిడ్నాపు, హీరో వెళ్లి విలన్ని ఎదిరించి కాపాడేయడం, సినిమా అయిపోవడం. అంతే. మరసలు ఒక రౌడీని 5 స్టార్ హోటల్‌లో చీప్ రిసెప్షనిస్ట్ అయిన హీరోయిన్ ఎందుకు లవ్ చేసిందో, అసల ఎలా లవ్ చేసిందో మరి రాసిన రైటర్‌కి, తీసిన డైరెక్టర్‌కే తెలియాలి. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ సినిమా ఎలా ఉందో మరి మీరే డిసైడ్ అవ్వండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సాంగ్స్ మాత్రం తెలుగులో ఏం బాలేదు. 'తల్లుమాల' మూవీకి క్లోజ్‌గా ఉన్నాయి. ఇంకింతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. అదే ఏజెస్ ఓల్డ్ రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. కనీసం 'సూర్య' గారి 'సికిందర్' మూవీలో తీసిన ఈ లైన్‌ని ఒకసారైనా చూడగలిగేలా ఉందును. కానీ ఇప్పుడు మాత్రం అదే రొటీన్ యాక్షన్ ఫిల్మ్ అనే చెప్పాలి. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. మీకు అన్ని వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.